కంపెనీ ఆలోచన ఎట్లుంటది? డాక్టర్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉంది, మీరు షుగర్ ఉందని చెప్తే మీకు ఇన్సూరెన్స్ ఇవ్వదు అది కంపెనీ. లాస్ట్ మినిట్ లో చెప్తారు, క్లైమ్ అనేది ముందు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నీకు ఈ డిసీజ్ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఏళ్ల నుంచి కడుతున్నానండి ఇన్సూరెన్స్. ఈ 10 ఏళ్లలో ఏమన్నా అనారోగ్యాలు వస్తాయి, అనారోగ్యం వచ్చిందని చెప్తే వాడు కట్టించుకోడు. అనారోగ్యం వచ్చిందని చెప్తే వాడు కట్టించుకోడు. ఇక అనారోగ్యం లేదంటేనే కట్టించుకుంటాడు. రెన్యువల్ అప్పటికి కూడా అనారోగ్యం ఏమి ఉండకూడదు వాడి దగ్గర. ఇప్పుడు షుగర్ వచ్చుద్ది, షుగర్కి వీడికి ఇన్సూరెన్స్కి ఏంటంటే సంబంధం? షుగర్ వచ్చిందంటే ఇన్సూరెన్స్ కట్టించుకోరు. మీరు ఇక్కడ ఎట్లుంటదంటే మీ దగ్గర కట్టించుకునే ఏజెంట్ మాత్రం మీరు షుగర్ అసలు ఏమీ లేదని చెప్పండి అంటారు. ఏదన్నా ఉంది అని మనం చెప్పామనుకోండి, నేనే ఒకటి ఇన్సూరెన్స్ కట్టినప్పుడు దాదాపు 95 2006 నుంచినేమో కడతానా నేను. ఆ మధ్యన హెల్త్కి సంబంధించి ఏదో ప్రాబ్లం వచ్చిందంటే ఇట్లాగేదో బెడ్ రిడన్ అయ్యాము, తర్వాత తగ్గిందని చెప్పా మా ఇంట్లో వాళ్ళకి. అంతే, వాళ్ళ పేరు మీద ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశాడు రెన్యువల్లో. ఆ పేరు తప్ప మిగతా వాళ్ళకి కడతాను.